అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు దక్కాలని జీవో 3 తీసుకొచ్చామన్నారు. 2000 సంవత్సరంలో తెచ్చిన జీవో 3 దాదాపు 20 ఏళ్లు అమల్లో ఉందని చంద్రబాబు తెలిపారు. 2020వ సంవత్సరంలో జీవో 3 రద్దయిందన్నారు. నెల్లూరులో మంత్రి ఆనం నివాసంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీఎస్సీపై వైసీపీవి దొంగ దీక్షలు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులో ప్రజలు తిరగబడ్డారని, ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం రాబోతోందన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. పెద్ది కుటుంబానికి 2,25,00,000 రూపాయలను చెక్కులుగా అందించారు. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. లాల్ దర్వాజా అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సింహవాహిని అమ్మవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. బోనాలకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. 2029లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అన్నారు బండి సంజయ్. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ మంటపం సమీపంలోని శ్రీ మహంకాళీదేవి ఆలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మేడిపల్లి గ్రామంలో పామాయిల్ తోటను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సిద్దిపేటలో పామాయిల్ పంట పండుతోందన్నారు. కేసీఆర్ దూరదృష్టి వల్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సిద్దిపేటలో వచ్చిందన్నారు హరీష్ రావు. నిరుద్యోగ యువత పామాయిల్ సాగుతోనూ ఉపాధి పొందొచ్చన్నారు. వైసీపీకి మంత్రి సవిత సవాల్ విసిరారు. దమ్ముంటే డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. లేదంటే డీఎస్సీపై విష ప్రచారం మానుకోవాలని సూచించారు. కష్టపడి ఉద్యోగం సాధించిన టీచర్లను అవమానించడం తగదన్నారు సవిత. ఇలాగే మాట్లాడితే టీచర్లు తాడేపల్లికొచ్చి ధర్నా చేసే రోజులు రావడం ఖాయమన్నారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు ఎమ్మెల్యే పులివర్తి నాని. ఉద్యోగాలు పొందిన వారిలో ఆందోళన లేదన్నారు. జెన్జీ పేరుతో రౌడీ షీటర్లు ఆందోళనలు చేస్తున్నారన్నారు. డీఎస్సీ అక్రమాలపై ఏపీ వ్యాప్తంగా ర్యాలీలకు వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీ ర్యాలీలకు పోలీసుల అనుమతి నిరాకరించారు. కడప జిల్లా వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కి జనసేన నేత బాలినేని వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు కూటమిలో ఉన్నాను కాబట్టి ఓపిక పట్టా, ఇక సహించేది లేదని చెప్పారు. ఇసుక మైనింగ్ వైన్స్ లో ఎమ్మెల్యేను వసూళ్లకు పాల్పడుతున్నారని బాలినేని ఆరోపించారు. సీఎం విచారణ చేయిస్తే తెలుస్తుందన్నారు. బాలినేని ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే దామచర్ల ఆరోపించారు. తన కొడుకుకు జనసేన జిల్లా అధ్యక్ష పదవి కోసం బాలినేని ఆరాటపడుతున్నారని విమర్శించారు. బాలినేని అనుచరుడే తప్పుడు లేఖ రాశారన్నారు దామచర్ల. కూటమిలో చిచ్చు పెట్టేందుకే బాలినేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ చోరీ అలవాటే అన్నారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. సూపర్ 6 హామీలను వైసీపీ అడ్డుకుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శలకు వైసీపీ నేత మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. బోండా ఉమా రౌడీ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేంటో తన కులమేంటో విజయవాడ ప్రజలకు తెలుసన్నారు మల్లాది. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పారు. ములకలూరులో అక్రమ మట్టి తవ్వకాల ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ములకలూరు మట్టి మాఫియాకు కేంద్రంగా మారిందన్నారు. ఆదివాసీలను అడవికి దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ ఎంపీ సోయం బాపురావు. పోడు సాగు విషయంలో అటవీ శాఖ అధికారులు పద్ధతి మార్చుకోవాలన్నారు. కేంద్రం అండతోనే అటవీ శాఖ అధికారులు రెచ్చిపోతున్నారని సోయం బాపురావు మండిపడ్డారు. అటవీ శాఖపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేయాల్సిందేనన్నారు. వనపర్తి జిల్లా కొండూరు గ్రామంలో 7 గ్రామాల భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. అభివృద్ధిలో భాగంగా రైల్వే డబుల్ లైన్ పనుల్లో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లిస్తామని డీకే అరుణ అన్నారు. గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు.
ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ కమిటీ వ్యవహారాల్లోనూ అవకతవకలు జరుగుతున్నాయని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నేరాలు రూపాంతరం చెందాయన్నారు డీజీపీ సివి ఆనంద్. ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. గతంలో నక్సల్స్ సమస్యతో రాజకీయ నేతలకు సెక్యూరిటీ ఇచ్చామని, ఇప్పుడు అవసరం లేనందున కొందరికి సెక్యూరిటీ దక్కించామని డీజీపీ వివరించారు. ఇవాళ ఏలూరు జిల్లా కలిదిండిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10:45 రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడతారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్లో మహావరుణయాగం నిర్వహిస్తున్నారు. 108 మంది ఋత్వికులు 11 హోమకుండాలతో ఈ యాగం చేపట్టారు. ఈ సాయంత్రం జరిగే పూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. హైదరాబాద్ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహాకాళి అమ్మవారికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత బోనం సమర్పించారు. అమ్మవారికి పూజలు చేశారు. బోనాల ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం 3 ఏళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. పోతరాజుల నృత్యాలు, కోరాటాలతో ఊరేగింపు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆషాఢ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోతరాజుల డాన్సులతో బోనాలు ఊరేగింపు చేపట్టారు. ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. చింతాడతో పాటు మరో 2 కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. తెలంగాణలో ఇవాళ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాచలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జగ్గైపేట నుంచి ఒడిశాకు లారీలో తరలిస్తున్న 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. మెదక్ జిల్లా గోమారంలో బోనాల పండుగ వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతోంది. ఇన్ఫ్లో 57,000, అవుట్ఫ్లో 48,169 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లకు చేరింది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 44,000, అవుట్ఫ్లో 4,000 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 878 అడుగులుగా ఉంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే కుట్ర ఆపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కందుకూరు ఐరన్ ఓర్ ను ప్రైవేట్ కి ఇస్తున్నారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో దివ్యాంగురాలిపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం కోల్పోవడం కలిచివేసిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. మెడికో ప్రియాంక మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక మృతి చెందడం కలిచివేసిందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెడికో ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతో సీఎం ఫోన్లో మాట్లాడారు. ప్రియాంక మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు జగన్. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. మెగా డిఎస్సీలో అక్రమాల పేరుతో వైసీపీ నిరసనలను ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తప్పుపట్టారు. వైసీపీ నేతల అనుమానాలను నివృత్తి చేసేందుకు తాను సిద్ధమన్నారు. ఎమ్మెల్యే పార్థసారథిపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ నిర్వహించింది ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే చెబితే అక్రమాలు లేకుండా పోతాయా అని ప్రశ్నించారు. యాదాద్రి రాచకొండ ఎస్ఓటీ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. 54 కోట్ల రూపాయల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ ని స్వాధీనం చేసుకున్నారు. 4గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో 2.5 లక్షల విలువైన 200 ml హ్యాష్ ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన నరేంద్ర శ్రీనివాస్ ను ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో AAA సినిమాస్ ను అల్లు అర్జున్ ప్రారంభించారు. ఇంటర్నేషనల్ డెస్టినేషన్ లా విశాఖ ఎదగాలన్నారు. దుబాయ్ కంటే గొప్ప నగరంగా మారాలన్నారు. కడప జిల్లా వేంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేస్తూ ఉండగానే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయన్నారు. కామారెడ్డిలోని భారీ చోరీ జరిగింది. లైన్ ఇన్స్పెక్టర్ ఇంట్లోని 16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90,000 నగదును దుండగులు ఎత్తుకు వెళ్లారు.
కామారెడ్డి జిల్లా పల్లెగడ్డ తండాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. లక్ష్మి అనే మహిళ క్షుద్ర పూజలు చేస్తుంది అంటూ పల్లెగడ్డ తండా వాసులు ఆరోపించారు. గుంటూరు ఏఈఎల్సీ చర్చ్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నార్త్ పారిష్ పాస్టర్ బాబురావును తొలగించి కెన్నడీని పాస్టర్గా నియమించడం వివాదాస్పదమైంది. తిరుమలలో 6 దళారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పాలీక్యాబ్ కంపెనీకి చెందిన నకిలీ కరెంటు వైర్లు అమ్ముతున్నట్లు గుర్తించిన నందిగామ పోలీసులు 20 నకిలీ కరెంటు వైర్ల బండిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టు సాగుకు కుడి ఎడమ కాలువలకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సాగునీటిని విడుదల చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఆదివాసీలను అటవీ శాఖ అధికారులు వేధించడం సరికాదన్నారు. ఆదివాసీల చరిత్ర అంతా పోరాటాల చరిత్రే అన్నారు మంత్రి సీతక్క. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొమరం భీం విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని అమలాపురంలో ఎఫ్ఓజీఎస్ఐ ఆధ్వర్యంలో వాకథాన్ చేపట్టారు. నంద్యాల జిల్లా డోన్ పాత బస్టాండ్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా నగర వనం వరకు డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశెల్లలో పర్యాటకుల సందడి నెలకొంది. కృష్ణానదిలో బోటు ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతినిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హీరో మహేష్ బాబు బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రాధాకృష్ణ హాజరై కేక్ కట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి దేశ విదేశీ భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రధాని మోదీ కామన్వెల్త్ గేమ్స్ లో సత్తా చాటిన క్రీడాకారులతో మమేకమయ్యారు. ప్రపంచానికి భారత్ సత్తా చాటారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మాజీ సీఎం మమతపై దాడి చేశారన్న ఆరోపణలను బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య తప్పుపట్టారు. ఈ దాడికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరిలో పర్యటించారు. ఆఫీస్ బ్యారర్లతో జరిగిన అంతర్గత సమావేశానికి హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్లో అమరుల త్యాగం వృధా కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటామన్నారు. ప్రజా సమస్యలపై కేంద్రం సమాధానం ఇవ్వడం లేదన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అమిత్ షా సమాధానం చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జార్ఖండ్ ప్రభుత్వంతో విద్యార్థుల చర్చలు విఫలమయ్యాయి. పేపర్ లీక్ పై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరారు. నిజాలు తేలే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు జార్ఖండ్ లో 3 జేపీఎస్సీ సభ్యులు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తమిళనాడులో బీజేపీ తిరంగా యాత్ర నిర్వహించింది. ర్యాలీలో 300 అడుగుల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ప్రదర్శించాలన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కు ఏమాత్రం విజన్ లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆరోపించారు. యువకుల ఆకాంక్షలు ఎప్పుడూ గుర్తించలేదన్నారు. కర్ణాటక మంగళూరు ప్రాంతంలో ఒండు దినోత్సవం ఘనంగా జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా బురద నీటిలోకి చేరి ఆటపాటలతో అలరించారు. మహారాష్ట్రలోని బారామతిలో ఒక ట్రైనీ విమానం కుప్పకూలింది. విమానంలో ఉన్న 2 సురక్షితంగా బయటపడ్డారు.